హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను వంకాయ ఎండు చేప కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సింది వంకాయ ముక్కలు ఉప్పులో వేసి కడుక్కోవాలి, 2 పెద్ద టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. ముందుగా మనం వంకాయ ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, రెండు స్పూన్లు కారం అండి, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసానండి. ఈ గరిటెతో 3 గరిటెలు వేసాను. వీటన్నిటిని కలుపుకుందాం ఒకసారి. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోస్తుంది. దీన్ని స్టవ్ మీద పెట్టుకుందామండి. దీన్ని మూత పెట్టి ఉడికించుకుందామండి. నేను ముందుగానే కోడిగుడ్లని ఉడికించి పెట్టుకున్నానండి. వేడి నీటిలో ఎండు చేప ముక్కలను కూడా నానబెట్టాను. ఇదైతే కొద్దిగా ఉడికిందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాం. నేనైతే కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టి ఇట్లా గుజ్జు తీసుకున్నానండి. ఈ వాటర్ని కూడా ఇందులో పోసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఒకసారి కలుపుకున్నాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారా, మన వంకాయ కోడిగుడ్డు ఎండు చేప కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.